శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రియులారా, మనము తన కుమారుని యొక్క జీవితంలో పాలు పొందేదానికోసమే దేవుడు మనల్ని పిలిచాడు. అంటే ఆయన సంతోషము, సమాధానము, బలమును మన జీవితాల్లో కూడా ఎప్పుడూ అనుభవించినట్లుగా మనము దేవునితో కలిసి జీవించేవారుగా, ఆయన సహవాసంలో బలపడుచువారుగా, ఆయనతో కూడా ఎక్కువ సహవాసం చేసే కొలది ఆయనతో కలిసి జీవించే శక్తి మనలో ఎక్కువగున్నట్లుగా దేవుడు పిలిచాడన్నమాట. పౌలు గారు కూడా అదే తన ఆఖరి జీవితంలో, ఆఖరి ప్రయాణంలో ఆయన మనకు సెలవిస్తున్నాడు. మన పట్ల ఉన్నటువంటి ప్రేమను బట్టి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని? ఆయనను, ఆయన పునరుద్ధాన దినమును ఎరుగుటకు మిక్కిలి ఆశించినటువంటి వాడు అని ఫిలిప్పీయులకు రాసిన పత్రికతో సెలవిస్తున్నాడు. ప్రియులారా, కాబట్టి సిలువపై తాను పొందినటువంటి మరణము చేత తనతోనూ దేవునితోనూ నిజ సహవాసం చేసేదానికోసమే యేసుక్రీస్తు వారు మార్గమును తెరిచాడు. అయస్కాంతము ఇనుప మొక్కను ఆకర్షించినట్లుగా యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనలను ఆయన దగ్గరకు చేర్చడానికి ఆకర్షింపబడుతోంది. అందుకే అన్నాడు, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకునేదను అని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి క్రీస్తు యొక్క సహవాసమును సంతోషముగా అనుభవించినప్పుడు దాని కొరకు ఆయన చేసిన త్యాగమునకు కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఆయన వలె జీవించడానికి కోసమే ప్రయాసపడదాం. కాబట్టి ఆయన పిలిచినవాడు నమ్మదగినవాడు. నమ్మదగిన దేవునికి నమ్మకంగా జీవిద్దాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు పిలిచినటువంటి పిలుపునకు మేము ప్రభువా జీవించినట్లుగా మాకు సహాయం చేయండి. ఆ మాటలేంది విశ్వాసం కలిగిన వారుగా ఉండటకు సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న వారందరి పట్ల మీ ప్రేమ నిజముగా ఆకర్షింపబడినట్లుగా మీరు సహాయం చేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.